ఈ వ్యక్తి తను చేసిన తప్పుకు పరిష్కారం కోసం ఒక స్వామీజీని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక చెట్టుని తాకగానే అది మంటల్లో కాలిపోతుంది. ఆ తర్వాత స్వామీజీ వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన దానికి కారణం అతడే అని గ్రహిస్తాడు. అప్పుడు అతని కళ్ళల్లోకి చూస్తున్నప్పుడు ఏదో దుష్టశక్తి ప్రభావం కనబడుతుంది. అయితే ఇదంతా కూడా కాళీమాత భక్తురాలైన మహిళను మోసం చేసి ఆమె చావుకు కారణమైనందుకు కొన్ని దుష్ట శక్తులు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్తాడు. అదే విధంగా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఏదైతే రాజమహల్లో చనిపోయిందో ఆ చోటుకు వెళ్లి నలుదిక్కుల నుండి మట్టిని సేకరించుకొని రమ్మని స్వామీజీ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత తన మనిషితో అక్కడ నుండి వెళ్లిపోతుంటే ఆ వ్యక్తి తానే స్వయంగా వెళ్లి మట్టి తీసుకొని వస్తానని చెప్తాడు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ నీటిలో ఒక విచిత్రమైన బొమ్మ ప్రత్యక్షమై తిరిగి మునిగిపోతుంది. మరోవైపు ఆ రాజమహల్ నుండి మట్టి సేకరించడానికి ఆ వ్యక్తి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మట్టి మొత్తం సేకరించి తన కాలర్ పెట్టుకుని వెళ్లిపోయే సమయంలో ఇంటి తలుపులు తెరుచుకుని ఉండడం గమనిస్తాడు. దాంతో వాటిని మూసేయాలని దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోకుండా గాలి ప్రభావం వల్ల అతడు లోనికి వెళ్లిపోతాడు. అప్పుడు కంగారు పడి ఇంటి బయటకు రావాలని చూసినప్పుడు అతనికి గుమగుమలాడే వాసన వస్తుంది. ఆ సమయంలో వాసన వస్తున్న వైపుకు వచ్చి చూడగా అక్కడ బోలెడు రుచికరమైన ఆహార పదార్థాలు టేబుల్ మీద ఉంటాయి. వాటిని చూడగానే అతని నోరు ఊరిపోతుంది. ఇంతలో కిచెన్ లో నుండి ఏదో చెప్పుడు రావడం వల్ల ఆ వ్యక్తి అక్కడికి వెళ్లి చూస్తాడు, కానీ అక్కడ ఎవరు కూడా కనిపించరు. దాంతో టేబుల్ మీద ఉన్న ఆహారం తినాలని తిరిగి మళ్ళీ వచ్చి చూడగా అక్కడ ఏ ఆహారం కూడా కనిపించదు. ఇదంతా కూడా వ్యక్తికి అయోమయంగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.